మేనమామని కలుసుకున్న మాధవ కుటుంబం చక్రి కేశవల గురించి బయటపడ్డ గుండె పగిలే నిజం. మరి ఏ నిజం బయటపడింది? అసలు ఏం జరిగిపోతుంది రాబోయే కథలో? మరి పగతో రగిలిపోతున్న మేనమామని మాధవ కుటుంబం ఎలా కలుసుకుంటుంది? ఇదంతా ఎలా జరిగిపోతుందో ఇప్పుడు నేను ముగ్గు వేస్తూ మీకు రాబోయే కథలో ఏం జరిగిపోతుందన్నదే ఇప్పుడు వివరంగా నేను వివరించిపోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూస్తే కథ మీకే అర్థమైపోతుంది. మరి ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక ఇక్కడ చూస్తే ఎలాగైతే కులదేవత ఉన్న ఊరు గురించి తెలుసుకుంటారు. రుద్రవరం గురించి తెలుసుకుని నారాయణకి విషయాన్ని చెప్తారు. నారాయణ ముందు మాధవని మాత్రమే వెళ్ళమంటాడు. మాధవ మాత్రమే వెళ్ళడం ఏంటి, మేమందరం కలిసే వెళ్ళాలి అనుకుంటున్నామని చెప్పేసి కేశవ చక్రితో సహా అందరూ చెప్తారు. మహాలక్ష్మి కూడా వస్తుందంటే నేనెందుకు రావాలని మహాలక్ష్మి అడుగుతుంది. ఈ కుటుంబ సభ్యురాలుగా ఇక నువ్వు కూడా రావాల్సిందే అని చెప్పేసి మనందరం కలిసే వెళ్ళాలని చెప్పేసి ఇక అక్కడ మనీషాతో సహా అందరూ బయలుదేరుతారు. నేను కూడా వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు నారాయణ. ఇప్పటి వరకు రానని ఇప్పుడు వస్తానంటున్నావేంటి? వస్తానని చెప్పాను కదా, మిమ్మల్ని మాత్రమే పంపించడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి నారాయణ కూడా బయలుదేరుతాడు. స్టార్టింగ్లోనే కొబ్బరికాయ కొట్టి ఎలాంటి ప్రమాదం నా కొడుకులకి నాకు జరగకుండా ఆ ఊరి నుంచి తిరిగి మళ్ళీ క్షేమంగా ఈ ఊరికి చేరుకునేలా చేయి తల్లి అంటూ ఆ రుద్రదేవతకు నమస్కరించుకుని కారు తీసుకుని బయలుదేరుతారు. అలా వెళుతూ ఉండగానే ఇక్కడ విషయం అయితే తెలిసిపోతుంది. ఇక నారాయణ భావమర్దికైతే అలా తెలుసుకున్న అతనైతే ఇంకా రుద్రవరం వస్తున్న నారాయణ కుటుంబం గురించి తెలుసుకుని నిన్ను చంపి జైలుకు వెళ్ళిన నీ భర్త ఇన్నేళ్ల తర్వాత ఈ ఊరి గెడ్డ మీద అడుగు పెడుతున్నాడు కాబట్టి వాడిని చంపి వాడి రక్తంతో నేను నీకు అభిషేకం చేస్తాను అని చెప్పేసి అంటూ అక్కడ ఛాలెంజ్ చేస్తాడు. అనుకున్నట్టుగానే రుద్రవరంలోకి అడుగు పెట్టక ముందే ఇక అక్కడ పెద్ద బీభత్సం మొదలవుతుంది. రౌడీలు గొడ్డళ్లతో కత్తులతో అక్కడ ఇక రాకముందే అడ్డుపడిపోతారు నారాయణ కుటుంబానికి. కొడుకులు నలుగురు ఏదో చెట్టు పడింది అని చెప్పి తీయడానికి వెళ్ళేసరికి రౌడీలు చుట్టుముడతారు. ఎవరు వీళ్ళు, అయినా మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా నారాయణ కారులోంచి దిగుతాడు. అనుకుంటూనే ఉన్నాను, మనం వస్తున్న విషయం ఇక్కడ తెలిసిపోయినట్టుంది. ఏం మాట్లాడుతున్నావు నాన్న? మనం వస్తున్న విషయం ఎవరికి తెలిసింది? ఎవరు మనల్ని అడ్డుకుంటున్నారు? అది కాదు అని అంటూ ఉండగానే రౌడీలు వీళ్ళ మీదకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈలోగానే కొడుకులు ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళు ముగ్గురు కలిసి ఆ రౌడీలను చితకబాదుతారు. మహాలక్ష్మి మనీషా ఇద్దరు కూడా భయపడుతూ ఉంటారు. ఒక పక్క నుంచి కంగారు పడిపోతూ ఉంటారు ఇద్దరు కూడా. కానీ రౌడీలను కొట్టేసి ఇక వాళ్ళను చితకబాది మళ్ళీ ప్రయాణం మొదలు పెడతారు. అసలు ఏం జరుగుతుంది? ఈ ఊర్లోకి అడుగు పెట్టకముందే అసలు ఇదంతా ఏంటి? ఈ ఊరి గురించి అడిగితే నువ్వు మాకు వివరించి చెప్పలేదు. ఇప్పుడు చూస్తే ఈ ఊర్లో అడుగు పెట్టకముందే ఇక్కడ మనల్ని వేసేయడానికి రౌడీలు కాసుకొని కూర్చున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి నారాయణ్ని అడుగుతూ ఉంటారు. నేను అందుకే వద్దని చెప్పాను. ఈ ఊరి గడ్డ మీద మనం అడుగు పెడితే మీరు ఎలాంటి ప్రమాదంలో పడతారో అని భయపడ్డాను. అనుకున్నంత మనకి మొదట్లోనే ఎదురయ్యింది. ఇక్కడి నుంచే వెనక్కి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పేసి ఇక నారాయణ అయితే అంటూ ఉంటాడు. లేదు, ఇక్కడ ఏదో జరిగింది. నువ్వు మా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు. ఊరు పొలిమేరల దాకా అడుగు పెట్టిన మేము వెనక్కి తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదు. నిన్ను మేం చూసుకుంటాం. నీకు ఎలాంటి ప్రమాదం జరగదు. లేదు లేరా, నాకు ప్రమాదం జరిగినా నాకేమైనా పర్వాలేదు. ఎందుకంటే నేను కాటికి కాళ్ళు చాపుకొని కూర్చున్నవాడిని. నాకంటూ జీవితంలో ఏముంది? ఏమీ లేదు. నా కొడుకుల సంతోషం తప్ప జీవితంలో నాకంటూ ఏమీ మిగలలేదు. ఒక హంతకుడిని, ఒక తాగుపోతూ నా కొడుకుని నేను. కానీ మీ ప్రాణాలు నాకు చాలా ఇంపార్టెంట్. నా కొడుకులే నా ప్రాణం ప్రపంచం కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలి అంటే నేను ఈ ఊరు రాకూడదు, మనం ఈ ఊర్లో అడుగు పెట్టకూడదు అని చెప్పంటూ ఉంటాడు. అలా అనేసరికి మరింత పంతం పెరిగిపోతుంది కొడుకులకి. మాధవ కూడా పైకి మంచు ముక్కలా ఉన్న
కానీ లోపల మాత్రం అగ్నిగోళాన్ని దాచుకుంటాడు. మాధవ తన తమ్ముళ్ళ జోలికి ఎవరైనా వస్తే అస్సలు క్షమించడు. అలాగే తన తమ్ముళ్లను ఒక కవచంలా కాపాడుకుంటూ వస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇక ఆ దేవత దగ్గరికి వెళ్ళి ఒడిబియ్యం పోసి దర్శనం చేసుకుని రావాల్సిందే. ఏం జరిగినా సరే ఈ ఊరు నుంచి వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పేసి నారాయణ దగ్గర అంటూ ఉంటారు మిగిలిన ఇద్దరు కొడుకులు కేశవ, చక్రి ఇద్దరు కూడా. అలా అందరూ కూడా మళ్ళీ ఊర్లోకే ప్రయాణం మొదలు పెడతారు. ఏంటి, వాళ్ళని వేసేశారా? ఈ నారాయణకు అంత దమ్ము ధైర్యం ఎక్కడొచ్చింది? అయ్యా అయ్యా, ఆ నారాయణ వెనకాల 4 కొడుకులున్నారయ్యా. ఆ 4 కొడుకులు అక్కడ ప్రతి ఒక్కరిని చితకబాదుతూ ఉంటే ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చానయ్యా. ఏంటి, 4 కొడుకులా? ఏం మాట్లాడుతున్నావు? నా చెల్లెలికి 4 కొడుకులా? అవునయ్యా, నారాయణ కొడుకులేనంట వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా ఊరి పొలిమేరల్లో అడుగు పెట్టేసి రుద్రదేవత గుడికి బయలుదేరిపోతారు. ఇక అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. కాకపోతే ధైర్యంగా ఉండమని అక్కడ మనీషాకి అలాగే మహాలక్ష్మికి కూడా మాధవ, చక్రి, కేశవ అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితిలోని టెన్షన్ పడిన అవసరం లేదు, మేమున్నాము, ఏదైనా మేము చూసుకుంటాము, మీరు కంగారు పడి భయపడొద్దు, మీ ప్రాణాలకి మా ప్రాణం అడ్డు వేస్తాం, లేదు మాకేం జరుగుతుందనే భయం మాకు లేదు. కానీ ఈ ఊర్లో ఏదో మీకు తెలియని శత్రుత్వం నడుస్తుంది. అది కేవలం ఈయనకి మాత్రమే తెలుసు. ఈయన ఆ విషయాన్ని చెప్పడానికి ఇష్టపడడం లేదు. మీరు చూస్తే ప్రమాదంలో ఉన్నారని అనిపిస్తుంది. అది మాకు ఇష్టం లేదు. వెళ్ళిపోదామంటే మీరు వెనుతిరగకుండా ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది చూస్తే ఏదో రక్తపు గడ్డలా కనిపిస్తుంది ఈ ఊరు అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. లేదమ్మా, భయపడొద్దు. భయపడి వెనుకడుగు వేస్తే మేము జీవితంలో ఇంతకాలం బ్రతికి ఉండేవాళ్ళమే కాదు, ఇంత దూరం వచ్చేవాళ్ళమే కాదు. మా ప్రయాణం ఎప్పుడూ ముళ్ళబాటగానే ఉంటుంది. ఆ ముళ్ళను తొలగించడానికి వచ్చిన పూల లాంటి వాళ్ళు మీరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడా వెనుకడుగు వేసి వెళ్ళకూడదు అని చెప్పేసి గుడిలోకి బయలుదేరిపోతారు. అలా గుడిలోకి వెళ్ళిన తర్వాత నారాయణని చూసిన పంతులు, ఏంటయ్యా ఎందుకు వచ్చావు? ఇన్నేళ్ల తర్వాత అమ్మ నిన్ను రప్పించుకుందా? అయినా నువ్వు ఎందుకయ్యా? వీళ్ళెవరు? అదే పంతులు గారు, వీళ్ళు 4 నా కొడుకులు. ఏంటి, 4 కొడుకులా? అవును, 4 నా కొడుకులే అని చెప్పేసి అంటూ ఉండగానే, సర్లే ఎలాగో ఊళ్ళోకి వచ్చావు కదా, అమ్మ ఇక్కడికి నేను రప్పించుకున్నది అర్థమవుతుంది. అమ్మ పిలుపులేందే నువ్వు ఇక్కడి దాకా రాలేవని నాకు తెలుసు. గబగబా ఒడిబియ్యం పోసేసి బయలుదేరిపో, మళ్ళీ ఏదో ప్రమాదం చుట్టుముడుతుంది. అసలే భార్యని కోల్పోయావు, ఇప్పుడు పిల్లల్ని కోల్పోవడానికి ఈ ఊరు వచ్చినట్టుగా అనిపిస్తుంది. దారిలో ఎదురుపడ్డారా? మీకెలా తెలుసు? నాకు తెలియకపోవడం ఏంటి? అసలే ఇన్నేళ్లుగా వాడు పగతో రగిలిపోతున్నాడు. నువ్వెక్కడ దొరుకుతావో, ఎప్పుడు దొరుకుతావో అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నాడు. అలాంటిది నాకు తెలియకుండా ఎలా ఉంటుంది అని చెప్పి పంతులు అనేసరికి, సరే సరే అయ్యా, మేము త్వరగా దండం పెట్టుకుని వెళ్ళిపోతామని చెప్పేసి నారాయణ అయితే చెప్తూ ఉంటాడు. ఇక ఈలోగా అందరికీ మరింత డౌట్ అయితే పెరిగిపోతుంది. ఇక ఈలోగా అమ్మ ఎవరు, ఎక్కడుంటుంది, అసలు ఈ నిజాలన్నీ చెప్పు, ఎందుకు వాళ్ళు అటాక్ చేశారు, అసలు ఏంటిదంతా అని చెప్పేసి చక్రి అలాగే కేశవ, మాధవ అందరూ నిలదీస్తారు. కులదైవం గుడి పూజ అయిన తర్వాత అందరూ నారాయణని నిలదీయడం, నారాయణ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు. ఇప్పుడు ఎటు నుంచి ఎటు వచ్చినా సమాధానం చెప్తే ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, నా కొడుకుల్ని ఎలా కాపాడుకోవాలి, ఎంత త్వరగా ఈ ఊరి నుంచి బయలుదేరితే అంత మంచిదని చెప్పేసి నారాయణ తొందర పెడుతూనే ఉంటాడు. కానీ అక్కడ 4 కొడుకులు కూడా ఈ ఊర్లో విషయం ఏంటో తేలందే వెళ్ళేది లేదని చెప్పేసి నిర్ణయించుకుంటారు. ఇలా నిర్ణయించుకుంటూ ఉండగానే గుడిలోకి ఇక రౌడీలు వచ్చేస్తారు. అలా వచ్చి నారాయణ కుటుంబాన్ని చుట్టుముట్టేస్తారు. ఆల్రెడీ దారిలో పెద్ద గొడవ. అది అయిపోయిన తర్వాత ఇక్కడ దర్శనం పూర్తయిన తర్వాత మళ్ళీ ఇక్కడ పెద్ద గొడవ జరగడానికి మరింత మంది రౌడీలు అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళని చూసి మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక ఈలోగానే 4 కొడుకులు
నారాయణ ముందు నిలబడిపోతారు. నారాయణని అటాక్ చేయడానికే వస్తారు వాళ్ళు విధాయకంగా. అందుకని నారాయణ ముందు నిలబడతారు. మా నాన్న జోలికి రావాలి అంటే మా నలుగురిని దాటుకొని రావాలి. ఏమనుకుంటున్నారు? అసలు ఎవరు మీరు? ఎందుకు మా నాన్న జోలికి వస్తున్నారు? మా నారాయణ ఏం చేశాడు అని చెప్పి కొడుకులు ముగ్గురు కేశవ, చక్రి అలాగే మాధవ కూడా అడుగుతూ ఉంటారు. ఏ మీ నాన్న చెప్పలేదా అని చెప్పేసి వెనుక నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపిస్తుంది. అలా వినిపించేసరికి అందరూ అతన్ని చూస్తూ ఉండిపోతారు ఆశ్చర్యంగా. అలా చూస్తూ ఉండిపోగానే ఈలోగానే ఇక నారాయణ అతన్ని చూసి ఇక షాక్ అయిపోయి ఉండిపోతాడు. అయిపోయింది, ఇన్నేళ్లుగా ఏ నిజమైతే నా కొడుకులకి తెలియకూడదు అనుకున్నానో ఆ నిజం తెలిసిపోయే సమయం వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు ఏమైపోతారో ఏంటో, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి నారాయణ కంగారు పడుతూ ఉంటాడు. తప్పుకోండి, నేను వెళ్ళిపోతున్నాను నా కొడుకుల్ని తీసుకుని. మీరు నా కొడుకుల్ని ఏమీ చెయ్యొద్దు. తప్పు నా వల్ల జరిగింది, నా కొడుకుల వల్ల కాదు. ఏంట్రా ఎక్కడికి రా తప్పించుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నావు? నా చెల్లెల్ని చంపేశావు. చంపేసి జైలుకు వెళ్ళి తప్పించుకుని దూరంగా బ్రతుకుతుంటే వదిలేస్తాననుకుంటున్నావా? అమ్మవారి కోసం నువ్వు వస్తావని నాకు తెలుసురా. నీ కులదేవత అమ్మవారే కదా. నువ్వు అమ్మవారి కోసం ఎప్పటికైనా వస్తావని నేను ఎదురు చూస్తున్నాను. నీ రక్తంతో నా చెల్లెలికి అభిషేకం చేసి ఈ అమ్మవారికి అభిషేకం చేయాలి అనుకుంటున్నాను అని గంభీరంగా మాట్లాడుతూ ఉంటాడు అతను. అసలు ఎవరితను? ఏంటి ఏంటి ఇప్పటికైనా చెప్పు నాన్న. ఇప్పటికైనా నువ్వు నిజం చెప్పకపోతే మాకు ఎటు అడుగు వేయాలో తెలియదు అని చెప్పేసి అంటూ ఉండగానే అతను మీ అమ్మకి అన్నయ్య. నేను మీ అమ్మని చంపేశానని అతను నా మీద పగ పెంచుకున్నాడు. అప్పటి నుంచి నన్ను అలాగే నా వెనుక ఉన్న వాళ్ళను చంపేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మీ అమ్మ ఒక కోటీశ్వరరాలు, అతని గారాల చెల్లెలు. కానీ అది నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సంతోషంగా బ్రతుకుతున్న మా జీవితంలో అతిపెద్ద విషాదం జరిగింది. నా భార్యని నేనెందుకు చంపుకుంటాను? అదంటే నాకు ప్రాణం. కానీ ఏం చేస్తాను? కొంతమంది రౌడీలకు బలైపోయింది. అది కూడా వీళ్ళ శత్రువులకే. కానీ ఆ విషయం వీళ్లకు తెలీదు. నా భార్య చావు బ్రతుకుల్లో ఉండగా వచ్చి నేను ఆ కత్తి పట్టుకునేసరికి అప్పుడు చూసిన వీళ్ళు నేనే నా భార్యని చంపారు అనుకున్నాను. వీళ్ళు ఎప్పుడు గొడవలు గోలలతోనే ఉంటారు. వీళ్ళకి ఊరంతా శత్రువులే. అందుకే వీళ్ళ శత్రువులే నా భార్యను మీ అమ్మను చంపేశారు. వీడు నేనే చంపేశాను అనుకుని నా చావు కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పేసి ఇక నిజాన్ని బయట పెట్టేస్తాడు నారాయణ. ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ? వేసి పడేయండి, డిస్కషన్ చేయడానికి ఇక్కడ ఎవరికి టైం లేదు అని చెప్పేసి అంటుండగా రౌడీలను అక్కడ కూడా ఆ ముగ్గురు కొడుకులు చితకబాదేస్తారు. కన్నాని పట్టుకుని మహాలక్ష్మి, మనీష దూరంగా ఉండిపోతారు. నారాయణతో సహా అందరూ కూడా అక్కడ పెద్ద ఫైటింగ్ సీన్ చేయడం, అలాగే ఇక అక్కడ వాళ్ళందరూ కూడా పడిపోవడం. ఈలోగా చివరకు అతను ఒక్కడే మిగులుతాడు. అలా మిగిలేసరికి ఏంటి చూసావు కదా నా కొడుకుల్ని, ఎంతమందిని వేసుకొచ్చినా వేసి పడేశారు. అది నా కొడుకుల సత్తా. నా వెనుకున్న బలమేంటో నీకు అర్థమైంది కదా. నా భార్యని నా చేతులతో నేనే ఎందుకు చంపుకుంటాను? తన చావుకి కారణమేంటో నీకు తెలియక నా వెంట పడి నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావు. కానీ నా భార్య చావుకి కారణం నువ్వే. నువ్వు పెంచి పోషిస్తున్న నీ శత్రువులే కారణమని చెప్పి అక్కడ నారాయణ నిజం బయట పెడతాడు. ఏంటి నువ్వు చెప్పిందల్లా నేను నమ్ముతాననుకుంటున్నావా? నీ కొడుకులకి నేను భయపడ్డాననుకుంటున్నావా? అవును, ఇందాక నుంచి చూస్తున్నాను. కొడుకులు 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 అని వీళ్ళని చూపిస్తున్నావేంటి? నా చెల్లెలకు పుట్టింది ఒక్కడే కదా, మరి వీళ్ళందరూ ఎవరు? ఆహా, నువ్వు పెళ్లి చేసుకున్న రెండో భార్య కొడుకులా వీళ్ళు అనేసరికి ఒక్కసారే చక్రి అలాగే కేశవ ఇద్దరు కూడా షాక్ అయిపోయి ఉండిపోతారు. ఏంటి ఏం మాట్లాడుతున్నాడు అతను? అసలు ఏంటి నారాయణ? మేమెవరమి అని చెప్పేసి అడుగుతూ ఉండగానే అన్నయ్య మేము రక్తం పంచుకు పుట్టిన బిడ్డలం కాదా?
ఆమె మా అమ్మ కాదా అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంట్రా మీరు, నా చెల్లెలు మీకు అమ్మ ఏంటి, మీలో పెద్దవాడెవడు అని చెప్పి అంటూ ఉండగా మాధవ్ వైపు చూపిస్తారు. అయితే అయితే వీడే నా చెల్లెలు కొడుకు, మీరు నా చెల్లెలు పిల్లలేంటి, అసలు నా చెల్లెలకి ఒకడే కొడుకు, నా చెల్లెలకి కొడుకు పుట్టిన తర్వాత అది చనిపోయింది, ఇప్పుడు మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు, అందరినీ కలిపి ఒక్కో చేట పెంచుతూ నా చెల్లెలు కొడుకుని బీకారోని చేశావా, వీళ్లకు పని మనిషిని చేశావా అని చెప్పేసి అంటూ గంభీరంగా మాట్లాడేసరికి ఒక్కసారే గుండెలు పగిలే నిజాలు బయటపడిపోతాయి. ఏంటి నాన్న ఇదంతా, నన్ను మాత్రమే అమ్మకి కొడుకు అంటే మరి వాళ్ళు కన్నాకి తల్లి వేరని నువ్వు చెప్పావు, ఇప్పుడు చక్రి కేశవ కూడా అసలు అసలు ఏంటి నాన్న ఇదంతా అని చెప్పేసి అంటూ ఉండగానే, నువ్వు పసివాడిగా ఉన్నావు, నీకు కూడా మీ అమ్మ చావుకి కారణమేంటో తెలియదు, ఆ తర్వాత వీళ్ళు ఎలా వచ్చారో కూడా నీకు తెలీదు, నువ్వు సొంత వాళ్ళలాగే నీ తోడ పుట్టిన తమ్ముళ్ళలాగే చూసావు, కానీ వీళ్ళిద్దరూ కూడా ఇక మీ అమ్మ ఇష్టపడి దత్తత తీసుకున్న కొడుకులు. ఎందుకంటే ఒకరోజు దాని పుట్టినరోజు నాడు ఆశ్రమానికి వెళ్ళాలని అది నన్ను అడిగింది, నేను ఆశ్రమానికి తీసుకుని వెళ్తే వీళ్ళిద్దరూ అక్కడ కూర్చొని ఏడుస్తూ కనిపించారు, తన కొడుకు మాధవతో సహా వీళ్ళని కూడా పెంచుకుంటానని అడిగింది, నా భార్య కోరిక కాదనలేక మిమ్మల్ని తీసుకొచ్చాను, మిమ్మల్ని తీసుకొచ్చి మీ ముగ్గురిని సొంత వాళ్ళని మీ ముగ్గురికి పరిచయం చేశాము, మీ ముగ్గురిని మా కన్న బిడ్డల్లాగే పెంచుకున్నాము, వీడి తల్లి వేరైనా వేగా అలా వీడి తల్లి వేరైనా వీడిని కూడా ఇక సొంత తమ్ముళ్ళలాగే పెంచారు, మీరందరూ సొంత అన్నదమ్ములే, కాకపోతే ఒక తల్లికి పుట్టిన బిడ్డలు కాదు అంతే, ఇప్పుడు మా పిల్లలు కాని అంత మాత్రాన మీరు వేరైపోరు, మీరందరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు అని చెప్పేసి ఇక నారాయణ చెప్తూ ఉంటే ఒక్కసారి గొప్ప కూలిపోతారు. ఒక్కసారి చక్రి, అలాగే కేశవ, అలాగే కన్నా, ఇంకా వాళ్ళు అసలు ఆ తల్లి బిడ్డలే కాదని అనాథలని తెలుసుకుని అనాథలైన ఆ అన్నదమ్ముల్ని కూడా తన కొడుకుల్లాగే చూసుకోవడం, అలాగే ఇక తన తోడబుట్టిన వాళ్ళలాగే మాధవ చూసుకోవడం, ఇదంతా వాళ్లకు మరింత ఎమోషనల్కి గుర చేస్తుంది. వాళ్ళందరినీ చూసిన మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. చెల్లెలి జ్ఞాపకంగా మిగిలిన మాధవని దగ్గరికి తీసుకుంటాడు. అలా తీసుకుని మాధవ చేతి మీద చెయ్యి వేసి భుజాల మీద తన చేతిని వేసి గంభీరంగా, నువ్వు నా మేనల్లుడివిరా, వీళ్ళందరితో కలిసి ఉండాల్సిన కర్మ నీకేమొచ్చింది, రారా, నిన్ను మీ అమ్మ ఫోటో దగ్గరికి తీసుకువెళ్తాను, నీకోసం మీ అమ్మ ఎన్నేళ్లగా ఎదురు చూస్తుంది, నువ్వు వస్తావని, ఈ మేనమామింట్లో ఉంటావని మీ అమ్మ ఆత్మ ఘోషిస్తుంది, నువ్విక నుంచి నాతోనే ఉంటావు, ఈ కోట్ల ఆస్తిని అనుభవిస్తూ సంతోషంగా ఉండరా, వీళ్లతో నీకు అవసరమేంటి, ఈ నారాయణతో కలిసి ఉంటే నీ జీవితం ఇలానే మిగిలిపోతుంది అని చెప్పేసి అనేసరికి ఇక తల్లి ఫోటో దగ్గరికి వస్తాడు, దండం పెట్టుకుంటాడు, మేనమామ భుజం మీద గంభీరంగా చెయ్యి వేస్తాడు. ఇక్కడ తమ్ముళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇక ఆ చెయ్యి తీసి ముందుకు వచ్చిన మాధవ, నేను మా అమ్మ పుట్టిన ఇల్లు చూడాలి అనుకున్నాను, వచ్చాను, కానీ నా తమ్ముళ్ళని వదులుకొని ఇక్కడ ఉండడానికైతే రాలేదు, వాళ్ళు తోడబుట్టిన తమ్ముళ్ళు కాకపోవచ్చు, అంతకన్నా ఎక్కువ నాకు వాళ్లతో ఉన్న బంధం, నా తమ్ముళ్ళని వదిలి ఈ అన్నయ్య ఒక్క క్షణం కూడా బ్రతకలేడు, నా తల్లి నన్ను వదిలేసి వెళ్ళిపోయిన క్షణం నుంచి వాళ్లే నా ప్రపంచం, నేనే వాళ్ళ లోకం, వాళ్ళ కోసం బ్రతుకుతున్నాను, మా అమ్మ ఇష్టంగా తెచ్చుకున్న వాళ్ళిద్దరూ కేశవ, అలాగే చక్రి, నేనెంత ప్రాణమో మా అమ్మకి వాళ్ళు కూడా అంతే ప్రాణం, అలాంటి వాళ్ళను వదిలేసి కోట్ల ఆస్తికి ఆశపడి ఇక్కడికి నేను రాలేను, నా తమ్ముళ్ళే నా ప్రపంచం, ఇప్పుడు అమ్మ లేని ఈ పుట్టిల్లు నాకు అవసరం లేదు, మా నాన్న దుర్మార్గుడు కాదు, మా నాన్న హత్య చెయ్యలేదు, భగవంతుడికే ఎరుక ఏం జరిగిందో,
అది తెలుసుకోండి. మమ్మల్ని విడదీసే ప్రయత్నం ఎప్పటికీ చేయొద్దు. ఈ ఆస్తి అంతస్తులు వద్దు. మీ నీడ కూడా మా మీద ఎప్పటికీ పడకూడదు. నా తమ్ముళ్లను క్షేమంగా కాపాడుకుంటూ నా తమ్ముళ్ళ ముందు నేను నిలబడతాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు మాధవ్ అయితే. అందుకే నారాయణ కేవలం మాధవని మాత్రమే వెళ్ళమని, మాధవ సొంత మేనల్లుడు కాబట్టి ఏమీ చెయ్యడని చెప్పేసి మాధవని మాత్రమే రుద్రవరం వెళ్ళమని చెప్తాడు. కానీ అక్కడ అంగీకరించని తమ్ముళ్ళు ముగ్గురు మాధవ కూడా తోడవుతారు. ఇక చివరికి గుండె పగిలే నిజం అక్కడైతే ఎదురుపడుతుంది రుద్రవరంలో. చివరకు అసలు నిజం తెలుసుకుని షాక్ అయిపోతారు తమ్ముళ్ళు ముగ్గురు కూడా. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనున్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.